హలో అండి అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగ అందరూ పిండి వంటలు రెడీ చేసుకుంటున్నారు కదా! అయితే ఒకసారి ఈ పప్పు చెక్కలు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు ఇంతకుముందు చేసుండొచ్చు. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతాను. అందరూ ఎండుమిర్చి చేస్తారు. నేను పచ్చిమిర్చి చేస్తాను. చాలా రుచిగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బోలెడన్ని కాంప్లిమెంట్స్ మీకైతే. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక పిరికెడు వెల్లుల్లి ఎంత ఏస్తే అంత రుచే మనకి. కొత్తిమీర కూడా ఒక పిరికెడు తీసేసుకుందాం. పచ్చిమిర్చి రుచికి తగినంత ఏసేసుకుందాము. ఎక్కువ తక్కువ మీ ఇష్టం అది. బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాండల్లోకి 2 గ్లాసులు బియ్యపిండి తీసుకొని తగినంత సాల్ట్ ఏసేసుకొని కావాలంటే కొంచెం కారం కూడా ఏసుకోవచ్చు. నువ్వులు ఒక కప్ ఏసుకున్నా. 2 పిరికెళ్ళు నానబెట్టిన శనగపప్పు, మనం మిక్సీ జార్‌లో వెల్లుల్లి మిశ్రమం కొట్టుకున్నాం అది కూడా ఏసేసుకుందాము. ఇప్పుడు రోట్లో కొంచెం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా కొంచెం ఉల్లివెల్లి దంచుకుందాం. ఇది ఏమంటే మనం కాగిన తర్వాత తినేటప్పుడు పంట కింద నలిగితే చాలా రుచిగా ఉంటుందనమాట. కరివేపాకు కూడా ఒక పిరికెడేసి తుంచేసుకుందాము. కాంచిన నూనె ఒక 2:30 గంట అయితే పట్టింది నాకి. మొత్తం కొంచెం కొద్దిగా వేసుకుంటూ నీట్‌గా కలిపేసుకుందాం. పిండికంతా పట్టిన తర్వాత నూనె ఇలా రావాలి మన చేత్తో తీసుకుంటే ఉండగట్టాలన్నమాట. దాంట్లో కొద్దిగా వాటర్ ఏసుకుంటూ పిండి అయితే రెడీ చేసేసుకుందాం. మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా చూసేసుకోండి. పిండి రెడీ అయిపోయిన తర్వాత మనం బాండల్లోకి నూనె పోసేసి కాగిన తర్వాత ఇప్పుడు మనం శారీస్‌కి వస్తుంది కదా! ప్లాస్టిక్ పేపర్ అనేది పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ ఉండలు బాల్ సైజ్‌లో చేసుకొని పైన ఇంకో పేపర్ పెట్టి గ్లాస్‌తో ఒత్తుకుని వందల పప్పు చెక్కలైనా చేసేసుకోవచ్చండి. నిమిషాల్లో నాకు ఒత్తుకునేది పెద్ద పనే అనిపించలేదు నాకసలు. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా టేస్ట్ చేసి కాగిందన్నప్పుడు ఒక్కొక్కటి వదిలేసుకున్నామంటే మొత్తంగా మీడియం హీట్‌లోనే వేగిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాసవి గారు చాలా నచ్చాయి.